427 కుటుంబాలు ఓదార్పు యాత్ర. మరి జగన్ని జైల్లో పెడితే ఎవరు చావలేదేంటి? మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయిన కుటుంబాలకి ఓదార్చడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి. ఓకే, మరి జగన్ని జైల్లో పెడితే ఒక్కళ్ళు చావలేదేంటి? పెడతారులే 16 నెలలేగా అన్న ఫీలింగా? అన్నయ్య మావయ్యకి ఇదే ఫీలింగా? పిచ్చిగా రెచ్చగొట్టకూడదు. వరంగల్లో కూడా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఓదార్పు యాత్ర పేరుతో. కాపాడదారు వస్తే నీకుంటాయని చెప్పి పోలీసులు అందరూ ఎదురైతే కథామని హైదరాబాద్లో కూర్చుని మళ్ళీ ఆంధ్రాలో చేసుకున్నాడు. సో ఆయనే వెళ్ళింది రాజకీయ పరంగా కాదు. నీకు ఎంత అసలు అంటం కాదు కానీ ఎంత పేరున్నాని నీకు. వస్తున్నా తమ్ముడు అంటే అన్నయ్య అని అతను పిలిచాడు, వస్తున్నా తమ్ముడు నేను వెళ్ళాడు. నీకేంటి దోల? మన ఎవరు ఇలా పిలిచేవాళ్ళు లేరనా? పేరెంటాళ్ళు పెళ్ళిళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉంటుంది మీ పార్టీ. అసలు ఎవరు పిలుస్తారు మిమ్మల్ని? ఈ దెబ్బకి మనకేంటి ఓన్లీ చావులే కావాలి. పార్టీకి ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారనుకోండి, ఇప్పుడు సాయి కృష్ణ కనపట్లేదు, అతను చనిపోయాడని రూమర్స్ ఉన్నాయి. అమ్మో చావు దొరికిందంటే పరవశం, నవ్వుకుంటా మొత్తం పార్టీ వాళ్ళందరూ దిగిపోతారు, రైగొప్పుతారండి ఈగల్లాగా. చావులకు వెళ్ళటం తప్ప ఎవరన్నా బ్రతికి బట్ట కట్టడానికి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని కోరిక ఎవరన్నా కోరారా ప్రపంచం మీద? చెప్పండి ఎవరన్నా. నేను జగన్ని చూస్తే చాలు నాకు జీవితానికి ఒక్కడన్నా అన్నాడు మీ పార్టీలో వాళ్ళని? ఒక్కడన్నా? చంద్రబాబు నాయుడు గారికి మన సత్యనారాయణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి చాలా నిజంగా చెప్పాలి చాలా దాఖలాలు ఉంటాయి. ఆయన పిలిచి సార్ మిమ్మల్ని చూసిన తర్వాత మేము చనిపోయినా పర్లేదు అనుకునేవాళ్ళు. అలా ఆఖరి కోరికలు ఉంటాయి. అలా మేక్ మై విష్లో జగన్మోహన్ రెడ్డిని చూసి నేను చచ్చిపోతాను అర్జెంటుగా అని చెప్పే కోరిక ఎవడన్నా కోరాడా? ఆ కోరికలు మీ పైన కోరలేదు కాబట్టి ఈ వెటకారాలు మొదలైనవి. సో ఈ వస్త్ర తమ్ముడికి, ఈ తమ్ముడికి మీరు ఏ రకంగా ఇచ్చుకుంటారో గట్టిగా ఇవ్వండి.